సాధారణంగా క్రికెటర్స్ రిటైర్ అయ్యాక కామెంటేటర్స్ గానో లేదంటే ఎంపైర్లు గానో లేదంటే కోచ్లు గానో ఉండిపోతారు. బట్ ఇవన్నీ చేస్తూనే సినిమాలో కూడా నటించారు ఈ క్రికెటర్స్. అలా సినిమాల్లో నటించినటువంటి టాప్ 5 క్రికెటర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో ఎప్పుడైనా కానీ అంటే సినిమా వాళ్ళకి క్రికెటర్స్కి మంచి సాన్నిధ్యం ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అనంటే వాళ్ళు ఇద్దరు కలిసి యాడ్స్లలో పాల్గొంటూ ఉంటారు అండ్ మ్యాచ్లలో కూడా వాళ్ళు సపోర్టర్స్గా వస్తూ ఉంటారు, ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారు. రీసెంట్ టైంలోనే అంటే సినిమా వాళ్ళకు అండ్ సేమ్ టైం క్రికెటర్స్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ మ్యారేజ్ కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే విరాట్ కోహ్లీ గారు, సేమ్ టైం అనుష్క శర్మ గారు. సో ఇలానే క్రికెటర్స్ అందరూ కూడా సినిమాల్లో కూడా నటించారు కొంతమంది. వాళ్ళు ఎవరంటే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇర్ఫాన్ పఠాన్ గారు. సో ఇర్ఫాన్ పఠాన్ గారు మనందరికీ తెలిసిందే, ఇండియన్ టీంకి సంబంధించినటువంటి ఆయన ఆల్రౌండర్. అటు ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు, సేమ్ టైం బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తారు. సో ఆయన రీసెంట్ టైంలో వచ్చినటువంటి తమిళ్ మూవీ కోబ్రాలో ఆయన ఒక కీ రోల్ ప్లే చేశారనమాట. సో కోబ్రా అనగానే మనందరికి గుర్తొచ్చేది విక్రమ్ గారు. సో తమిళ్ హీరో విక్రమ్ గారు ఉన్నారు కదా, సో ఆయన సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ గారు ఒక కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇకపోతే శిఖర్ ధావన్ గారు. శిఖర్ ధావన్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ టీంకి ఆయన ఓపెనర్స్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో ఫస్ట్ ఏ టీం, అటు ఐపీఎల్ కానీ ఇటు ఇండియన్ టీం కానీ ఎక్కడ అయినా కానీ ఓపెనరే వస్తాడు. ఆయన ఉన్నంతసేపు మ్యాచ్ ఆయన నిలబడితే చాలు, వన్ సైడ్ అయిపోతుంది, అది వేరే విషయం. ఆ రేంజ్లో ఉంటుంది శిఖర్ ధావన్ గారి పర్ఫార్మెన్స్. అండ్ ఫీల్డింగ్ కూడా అలానే చేస్తారు ఆయన. సో ఆయన కూడా XXL అనే ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. ఓన్లీ ఒకే ఒక మూవీలో, అది కూడా ఆబ్లికేషనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఆ ఒక్క మూవీలో శిఖర్ ధావన్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే హర్భజన్ సింగ్ గారు. సో హర్భజన్ సింగ్ గారి గురించి ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. ఎందుకు అనంటే 90s జనరేషన్స్లో ఎస్పెషల్లీ మంచి క్రూషియల్ టైంలో, అంటే ఇండియా వర్సెస్ అదర్ టీం ఏదైనా ఆడినా కానీ మంచి క్రూషియల్ టైంలో ఆయన వికెట్స్ అందిస్తూ ఉంటారు. సో ఆయన అందించినటువంటి వికెట్సే టీంకి చాలా చాలా ప్లస్ అయినాయి గతంలో. సో అందుకనే ఆయనని మంచి అంటే ఆ స్పిన్నర్, బేసిక్గా ఏంటంటే స్పిన్నర్లు ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో మనకు తెలుసు. సో అందుకనే హర్భజన్ సింగ్ గారు స్పిన్కి ఇప్పటికీ కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో ఆయన కూడా సినిమాలో నటించారు. అదే బాజీ ప్రాబ్లం అనే ఒక సినిమా ఉంటుంది. సో ఆ సినిమా తర్వాత, అది ఫస్టే ఉంది, అది రిటైర్మెంట్ అయిన కొత్తలో ఆ సినిమా చేశారు. దాని తర్వాత ఫ్రెండ్షిప్ అనే ఒక సినిమా చేశారు. ఫ్రెండ్షిప్ అనే సినిమా ఎవరిదంటే మనకు తెలుసు కదా, యాక్షన్ కింగ్ అర్జున్ గారు. అర్జున్ గారి సినిమాలో ఆయన ఒక కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. గేమ్కి సంబంధించినట్టు ఒక క్యారెక్టర్, అది చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో ఆయన కూడా ఫస్ట్ టైం సౌత్లోకి వచ్చి చేయడం జరిగింది తమిళ్లో హర్భజన్ సింగ్ గారు. ఇకపోతే శ్రీశాంత్ గారు. శ్రీశాంత్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచి పేసర్ అండ్ సేమ్ టైం గతంలో ఆయన మీద చాలా రూమర్స్ కూడా వచ్చాయి. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు అని కూడా అప్పట్లో చాలా పెద్ద కథనాలు వచ్చినాయి. దాని తర్వాత అవన్నీ పక్కన పెడితే ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఫస్ట్ సినిమా టీమ్ 5 అనమాట. టీమ్ 5 అనేది ఒక మలయాళం సినిమా. సో మలయాళం సినిమాని అక్కడ అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడం జరిగింది. అటు తమిళ్ కానీ లేకపోతే తెలుగు కానీ ఇవన్నీ కూడా కొంత చేసి ఆయన ప్రమోషన్ కూడా వచ్చారు ఆ టైంలో టీమ్ 5. దాని తర్వాత యమధీర అనే ఒక సినిమా చేశారు. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ సమ్ పొలిటీషియన్కి సంబంధించిన రిలేటబుల్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఆయన చేయడం జరిగింది. ఇకపోతే మోస్ట్ అవైటెడ్ పర్సన్ అంటారనమాట ఈయనని. సో ఇండియన్ టీంకి సంబంధించినట్టు. ఎందుకు అనంటే ఆయన క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అలాంటిది. ఆయనే యువరాజ్ సింగ్ గారు. సో యువరాజ్ సింగ్ గారు కూడా ఆయన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ లేకపోతే ఫీల్డింగ్ కానీ ఈవెన్ మొత్తం యువరాజ్ గారు ఎక్కడున్నా ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు అని కూడా ఎస్పెషల్లీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నమ్ముతూ ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ వచ్చినప్పుడు ఆడినటువంటి తీరే యువరాజ్ గారిది. ఆయన ఎక్కడున్నా కానీ అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండు కూడా కాకుండా ఫీల్డింగ్లో కూడా మ్యాజిక్ చేస్తారు. ఆ మ్యాచ్లోనే ఒక క్రూషియల్ క్యాచెస్ కూడా పట్టి మ్యాచ్ విన్నింగ్కి చాలా అంటే చాలా కారణమయ్యారు. అండ్ అది వేరే విషయం. అండ్ యువరాజ్ గారి గురించి కూడా తెలుసు, అంటే ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆయనని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా ఇండియన్ మాస్టర్స్ వర్సెస్ వెస్టిండీస్ మాస్టర్స్ ఒక మ్యాచ్ జరిగింది. అందులో ఆయన పర్ఫార్మెన్స్ తీరు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ ఆ అగ్రెసివ్నెస్ అలానే ఉంది. సో అక్కడ మ్యాచ్లో ఏదో ఇష్యూ అయింది. సో అది పక్కన పెడితే ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా మెహందీ షగ్నాదీప్.
ఈ సినిమా అండ్ సేమ్ టైం ఈ 2 సినిమాలు కూడా ఒకేసారి వచ్చినాయి. 'పుత్సడ్రంగ్ దే' అని కూడా ఒక సినిమా ఉంది. ఈ 2 సినిమాలు కూడా అందరేమో సినిమా క్రికెట్ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. బట్ యువరాజ్ గారు మాత్రం 1992లో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందులో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎప్పుడు సినిమాలోకి అయితే రాలేదు. బట్ క్రికెట్ కంటే ముందు ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఆస్ట్రేలియన్ క్రికెటర్ మనందరికీ తెలిసిందే డేవిడ్ వార్నర్ గారు. సో డేవిడ్ వార్నర్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. చాలా అంటే చాలా మంచి నాక్స్ ఆడతాడు ఆయన కూడా. సో హైదరాబాద్కి కప్ వచ్చింది, అంటే ఐపీఎల్లో కప్ వచ్చింది కూడా డేవిడ్ వార్నర్ గారి క్యాప్టెన్సీలోనే. ఆయన ఇప్పుడు నితిన్ గారు నటిస్తున్నటువంటి రాబిన్ హుడ్ సినిమా ఉంది. దాంట్లో ఒక కీ రోల్ అయితే ఆయన ప్లే చేయడం జరుగుతుంది. రీసెంట్గానే ఆయన దానికి సంబంధించినటువంటి పోస్టర్ అయితే మూవీ టీం ఒకటి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో రాబిన్ హుడ్లో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ బట్ వెల్కమ్ టు సౌత్ ఇండస్ట్రీ. ఫస్ట్ టైం ఆయన తెలుగులో చేస్తున్నారు. ఏ లాంగ్వేజ్లో చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన డేవిడ్ వార్నర్ గారు తెలుగులో చేస్తున్నారు రాబిన్ హుడ్ సినిమాలో. అది కూడా నితిన్ గారి పక్కన. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ రీసెంట్గా ఆయన ఐపీఎల్ వేలంలో కూడా ఆయన అమ్ముడుపోలేదు, అది వేరే విషయం. ఆయన ఫామ్ ఏదో కోల్పోయాడు, లేకపోతే ఏదో ఇబ్బంది అయింది. సో అందుకని ఇలా రకరకాలటువంటి రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఏదేమైనా కానీ ఆయన రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో మళ్ళీ ఆడడం అయితే మనం చూడలేదు. దాని తర్వాత ఇప్పుడు సినిమాల్లో అయితే మనం చూడబోతున్నాం రాబిన్ హుడ్ సినిమాలో. ఇకపోతే ఈయన డెఫినెట్గా ఈయన పేరు చెప్తే ఎవరికి తెలియని పర్సన్ అంటూ ఉండరు. మహేంద్ర సింగ్ ధోని గారు. మహేంద్ర సింగ్ ధోని గారు తెలుసు మనకు ఆయన ఇచ్చినటువంటి కప్స్ ఏంటో, లేకపోతే ఆయన ఆడినటువంటి తీరేంటో, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏంటో ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆయన ఇండియన్ టీంకి రిటైర్ అయినా కానీ కేవలం ఐపీఎల్ చెన్నై మ్యాచ్ చూస్తున్నారంటే అది ఒక్క పర్సనే, అది ధోని గారు. సో ధోని గారు కూడా ఇప్పుడు అంటే ధోని గారు ఓన్లీ ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే ఆడుతున్నారు, మిగతా ఏ మ్యాచెస్ కూడా ఆడతలేవు, ఓన్లీ ఐపీఎల్ ఆడుతున్నారు. దీంట్లో అయితే ధోని గారు RC16లో రామ్ చరణ్ గారు నటించేటువంటి RC16లో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నటువంటి కూడా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఎందుకంటే అది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి స్టోరీ. దాంట్లో రామ్ చరణ్ గారికి ఆయన కోచ్గా నటిస్తున్నారన్న తీరు కూడా ఈ మధ్యకాలంలో బాగా వినిపించింది. ఆయనకు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బట్ రీసెంట్గానే ఆ ఇష్యూస్ మీద, అంటే ఆ రూమర్స్ మీద మూవీ టీం అయితే క్లారిటీ ఇచ్చి అది ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ. సో అది కంప్లీట్గా సపరేట్ స్టోరీ అనమాట. అంటే ఎందుకు అనంటే రీసెంట్గా జాన్వీ కపూర్ గారు ఒక గొర్రెపిల్లను చేతిలో పట్టుకొని కూడా ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పోస్టర్ చూస్తున్న బట్టి అర్థమైంది ఏంటంటే అదొక రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ. అండ్ రీసెంట్గా శివరాజ్ కుమార్ గారిది ఒక మేకప్ లుక్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అందులో ఆయన కంప్లీట్గా విలేజ్ లుక్కే అందులో చేయడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్కి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి సో అర్థం చేసుకోవచ్చు. అండ్ టీం కూడా క్లారిటీ ఇచ్చింది ధోని గారు RC16లో చేయట్లేదు అని. బట్ మేబీ చేస్తే హోప్లీ డెఫినెట్గా ఫ్యాన్స్ కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన సినిమాలోకి వస్తే ఇంకా బాగుంటుందని. బట్ ఇంతవరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అండ్ RC16లో కూడా అయితే ఆయన చేయట్లేదు. బట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక దాని తర్వాత సీనియర్ ప్లేయర్స్ కూడా చాలామంది యాక్ట్ చేశారు. కపిల్ దేవ్ గారు మనకు తెలుసు, ఫస్ట్ టైం ఆయన వరల్డ్ కప్ అందించినటువంటి క్యాప్టెన్, మన ఇండియా క్యాప్టెన్. ఆయన 83 మూవీలో ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత సునీల్ గవాస్కర్ గారు. సో సునీల్ గవాస్కర్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోలింగ్ మనీ, కభీ ఆజ్ నాబ్దీ సినిమాల్లో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్, ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆయనకు ఆ సినిమాలతో మంచి పేరు కూడా రావడం జరిగింది. ఇకపోతే బ్రెట్లీ గారు. సో బ్రెట్లీ గారి బౌలింగ్ గురించి కూడా మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చాలా అంటే చాలా ఫాస్ట్ బౌలర్. అండ్ 90s జనరేషన్స్ వాళ్ళకి బ్రెట్లీ గారి గురించి తెలియనంటే ఎవరు ఉండరు. బట్ ఆయన కూడా ఒక కంప్లీట్ ఆస్ట్రేలియన్ సినిమా అయితే తీశారు. బట్ ఆ టైటిల్ కూడా అన్ ఇండియన్ అని ఒక సినిమా తీశారనమాట. సో అది మరి ఆయన ఆస్ట్రేలియన్ ఏంటి, ఎందుకు అక్కడ రిలీజ్ అయింది ఆ సినిమా. బట్ ఎందుకు అన్ ఇండియన్ పెట్టారంటే అది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలోనే సో ఇక్కడ బ్రెట్లీ గారు ఇండియన్ అమ్మాయిని లవ్ చేస్తారు. సో మరి లవ్ చేసిన తర్వాత పరిణామాలు ఏంటి, లేకపోతే అది ఎలా దారికి తీసింది అనేది ఆ సినిమా కాన్సెప్ట్ అనమాట. సో అందుకనే ఆ సినిమాకి అన్ ఇండియన్ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. సో మొత్తంగా ఈ ఉన్నటువంటి ఫేమస్ క్రికెటర్స్ అందరూ కూడా ఈ సినిమాల్లో నటించడం జరిగింది. సో మరి ఈ ప్లేయర్స్లలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి.